నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 3 పార్టీలు 100% పరస్పరం సహకరించుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు. 93% గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. 57% ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజావేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోం. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించాలి. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం. సీఎం కూడా మామూలు మనిషే. సీఎం వస్తున్నాడు అంటే ఇక పర్దాలు కట్టడం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ 1 నిమిషం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. రాయలసీమలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. ఎన్డీఏ కూటమికి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయమని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గము, నిలబడ్డామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలియజేశారు. సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం, అందుకే కక్ష సాధింపులకు ఇది సమయం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు.
గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని ఉపత్కర పరిస్థితులు తెలుసు. మేమందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాపురావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చెర్ల జగిరెడ్డి, విశ్వసరాయ, కళావతి, బుట్ట రేణుక, చింత అనురాధ, గుడ్డేటి మాధవి, శోభ, హైమావతి, వంగ గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, లేలా అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడు పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎల్పీ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కొనితెర పవన్ ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఎంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మరపాటి శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు పోలీసులు బలంగా పనిచేశారని, శాంతి భద్రతల్ని అదుపు చేయడానికి చిన్న సంఘటనలు జరిగిన పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయం మంచి భవిష్యత్తు కోసం మాత్రమేనని, వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, సీనియర్ నాయకులు కపలవాయి విజయ్ కుమార్, వేములపల్లి నర్సయ్య, జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో అనేక రకాలుగా
శాంతి భద్రతలను పరిరక్షించాలనే ఆలోచనతోటి ఇక్కడున్న ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, కారణాలు ఏమున్నప్పుడు కూడా బలమైన ఎఫ్ఐఆర్లు అనేది నమోదు చేశారనేది ప్రజల నుండి వస్తున్న వార్తలు. చిన్న చిన్న విషయాల్లో కూడా రౌడీ షీటర్లను ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా చిన్నపాటి వాటిని ఎస్సీ ఎస్టీ కేసులుగా బనాయించడం, గొడవ ఉన్నా లేకపోయినప్పుడు కూడా అక్కడ చిన్న గొడవ జరిగిందంటే 307 కేసెస్ వరకు కూడా వెళ్ళటం, ఇవన్నీ ప్రజల్లో తెలియని ఆందోళనని సృష్టిస్తూ ఉన్నాయి. దయచేసి రేపు 12వ తారీఖు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వానికి శ్రీకారం చుడటం జరుగుతుందనేది, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన వాళ్ళని ఏ విధంగా వారి మీద చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా గంజాయి బ్యాచ్ని అణిచివేతకి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులు అనేది కూడా ఉన్నాయి. తప్పనిసరిగా నేను ఒకటే, నా నమ్మకం అయితే ఉంది, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల కోసం, సామాన్యుడి కోసం, అదేవిధంగా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటూనే ఉంది. అందుకని భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గుర్తించబడాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి. దానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనేది ప్రజలందరి ఆకాంక్షగా ఉంటుంది. తప్పనిసరిగా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల్ని విజయపూర్ సౌత్ లో టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు కేక్ ను కట్ చేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు నేరేటి వీరాస్వామి యాదవ్ మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయపూర్ సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్ల చౌదరి, ఆడిపు కోటయ్య, పి రామచంద్ర నాయక్, తోటకూర పరమేశ్వరరావు, సత్యబాబు, జనసేన అధ్యక్షులు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మున్సిపల్ పాలనపై మున్సిపల్ పాలకులు చేతులెత్తేశారు అంటూ పట్టణ అడ్వకేట్ దివ్యల శ్రీనివాసరావు మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణం భాగంగా మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు అసలు సత్తెనపల్లి మున్సిపాలిటీ పనిచేస్తుందా లేదా అనే సందేహం ప్రజల్లో కలుగుతుందని తెలిపారు. పట్టణంలో పడవేసిన పారిశుధ్యంపై అసలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో చేతులెత్తేసిన మున్సిపల్ పాలకులు దీన్ని అదునుగా తీసుకొని అసలు సత్తెనపల్లిలో మున్సిపల్ కార్యాలయం పనిచేస్తుందా లేదా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది. సత్తెనపల్లి పట్టణంలో ప్రధాన రహదారుల్లో కానీ వార్డుల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా కానీ
విపరీతంగా చెత్త నిల్వలు పేరుకొని పోయి ఉన్నాయి. మరి ఇదే అదునుగా తీసుకొని పాలన మీద మరి పాలకులు దృష్టి పెట్టలేదనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు శానిటరీ రంగంలో పడకేసింది. మరి ఇప్పుడే వర్షాలు ప్రారంభమైనాయి, మరి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సత్తెనపల్లి పట్టణంలో సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రహదారుల పక్కన ఉన్నాయి కానీ వార్డులో ఉన్నటువంటి చెత్త నిల్వల్ని శుభ్రపరిచి సత్తెనపల్లి చెత్త రహిత సమాజంగా తీర్చిదిద్దాలని కోరుతా ఉన్నాం. కొవ్వూరు గ్రామం బ్రిడ్జిపై బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఫ్యాన్ తో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారని ప్రకటిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసు అధికారులు వస్తే దూకేస్తారని బెదిరిస్తున్నాడు. నేను నా బిడ్డలు నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చెయ్యాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదావరిలో దూకి చచ్చిపోతామండి. నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు, యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి, మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే మేము చచ్చిపోయామనుకో, మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ, ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు ఏమరో. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు, ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. 2024 మా జగన్ సీఎం అవ్వాలి. లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. జై జగన్, జై జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.